హలో వ్యూవర్స్, ఈరోజు మేము కొబ్బరన్నం వండుకున్నాము. ఈ కొబ్బరన్నం తయారీ కోసం మేము 2 కొబ్బరికాయలు తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాము. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవడం వల్ల మిక్సీ పట్టినప్పుడు త్వరగా నలుగుతాయి. ఇలా మిక్సీ పట్టుకుని కొబ్బరి పాలను తీసుకున్నాము. మాకు 4 గ్లాసెస్ కొబ్బరి పాలు కావాలి, కానీ మాకు ఓన్లీ 2.5 గ్లాసెస్ కొబ్బరి పాలు వచ్చాయి. అందుకని మేము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని సెకండ్ టైం మళ్ళీ మిక్సీ పట్టుకున్నాము. కట్టెల పొయ్యి వెలిగించుకుని ఇత్తడి గిన్నెలో ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మేము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకుని కాసేపు ఫ్రై చేసుకున్నాము. ఇలా కట్టెల పొయ్యి మీద వండుకోవడం వల్ల ఫుడ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే మేము ఇలా చేసుకుంటున్నాము. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు యాడ్ చేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఎవ్రీ సండే బిర్యానీ లేదా పలావ్ కామన్గా ఉంటుంది కదా అని ఈ వీక్ ఇలా కొబ్బరన్నం చేసుకున్నాము. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి. మేము 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాము. అందుకని చెప్పి మేము 4 గ్లాసెస్ కొబ్బరి పాలు యాడ్ చేసుకున్నాము. కొబ్బరి పాలు యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కదిపి ప్లేట్ పెట్టుకుని ఎసరు కాగించుకున్నాము. ఎసరు కాగిన తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి. మేము నార్మల్ దేశవాళీ రైస్ తోటి ఈ కొబ్బరన్నం చేసుకున్నాము. మనకి కావాలి అంటే బాస్మతి రైస్తో కూడా కొబ్బరన్నం వండుకోవచ్చు. సత్తు పాత్రలో వంట చేసుకోవడం వల్ల ఫుడ్లో ఉన్న ఔషధ గుణాలు చాలా వరకు తొలగిపోతున్నాయి. అందుకని చెప్పేసి మేము మట్టి కుండలో కానీ ఇలా ఇత్తడి గిన్నెలో కానీ వంట చేసుకుంటున్నాము. మట్టి కుండలో వండుకోవడం వల్ల 100కి 100% ఫుడ్లో ఔషధ గుణాలు అలానే ఉంటాయి. నెక్స్ట్ ప్లేస్ కంచు పాత్ర, నెక్స్ట్ ఇత్తడి. ఎంతో రుచికరమైన కొబ్బరన్నం రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.